బ్రేకింగ్ న్యూస్. ఎర్రగడ్డ ఆసుపత్రిని మంత్రి దామోదర రాజనరసింహ సందర్శించారు. ఫుడ్ పాయిజన్ కారణంగా అస్వస్థతకు గురైన ఘటనపై మంత్రి ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఫుడ్ పాయిజన్ నుంచి 74 మంది కోలుకున్నారని, 18 మందికి ఉస్మానియాలో చికిత్స అందిస్తున్నామన్నారు. టీ కాంట్రాక్ట్ రద్దు చేశామని, ప్రజల వైద్యం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే ఏ స్థాయి ఉద్యోగులైనా చర్యలు తీసుకుంటామన్నారు దామోదర. ఘటనపై పూర్తి స్థాయి విచారణ చేపడుతున్నామన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రోజు సాయంత్రం 6:30కు ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ ఒక సంఘటన జరిగింది. సంఘటన అంటే 92 మంది మెంటలీ రిటార్డెడ్ పేషెంట్స్ అస్వస్థతకు గురైనరు. ఈ ఇన్స్టిట్యూట్లో ఇంటేక్ బెడ్స్ 600, 8 వార్డ్స్. ప్రస్తుతం ఉన్న పేషెంట్స్ సంఖ్య 318. ఇందులో 92 మంది ఎఫెక్ట్ అయ్యారు. ఎఫెక్ట్ అయిన వారిని తక్షణమే 18 మందిని ఓజీహెచ్కు ఉస్మానియా జనరల్ హాస్పిటల్కు తరలించడం జరిగింది. 74 మందిని ప్రత్యేకంగా ఉస్మానియా జనరల్ హాస్పిటల్ టీమ్సే కానీ, గాంధీ హాస్పిటల్ టీమ్సే కానీ, వైద్య విధాన పరిస్థితికి సంబంధించిన వైద్య సేవకులే కానీ, డాక్టర్సే కానీ, ఇలా ఒక 6 బృందాలుగా ఏర్పాటు చేసి స్పెషల్ కేర్ తీసుకోవాలి విధంగా నిర్ణయం తీసుకొని ఈ 74 మంది అండర్ ట్రీట్మెంట్ ఉన్నారు. ఇప్పుడు స్టేబుల్ ఉన్నారు. ఇంకో 1-2 డేస్లో వాళ్ళు నార్మల్సీకి వస్తారని ఆశిస్తున్నాము. అంత పెద్ద సీరియస్నెస్ లేదు. ఇక 18 మంది పేషెంట్స్ అయితే ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. వాళ్ళు కూడా స్టేబుల్గా ఉన్నారు. మేబీ అనదర్ 1 or 2 days టైం దే విల్ బీ డిశ్చార్జ్డ్. ప్రధాన కారణం ఏంది అనేది మేము ఆ డిఎంఈని ప్రోబ్ చేయమని చెప్పాం. వాట్ మస్ట్ బి ద రీజన్ అని చెప్తే, ఆ రీజన్ ఒకటి డైట్ లేదా వాటర్ కంటామినేషన్, రెండు ఏదో ఒకటి ప్రధాన రీజన్ ఉంటుంది. సో వాటర్ టెస్టింగ్ చేయిస్తే ఆల్మోస్ట్ 95% కంటామినేషన్ లేదు, పొల్యూషన్ లేదు. బట్ డైట్కి వచ్చే వరకు ఈ అనుమానాలు ఉన్నాయి కనుక అందులో ఆ రోజు తెలంగాణ ఆ రోజు ఫార్మేషన్ డే కదా, స్వీట్ కూడా అడిషనల్ స్వీట్ ఇచ్చారంట. ఇట్ మే హ్యావ్ అఫెక్టెడ్ అనేది ఒకటి. దానికి కూడా రిపోర్టు వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్ రిపోర్ట్. ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ యాక్షన్ తీసుకుంటాము. ఈ డైట్ కాంట్రాక్టర్ని టర్మినేట్ చేశాము. ఫర్దర్ తర్వాత ఐహెచ్ఎఫ్ఎంఎస్ కాంట్రాక్టర్ కూడా మెయింటెనెన్స్ సరిగ్గా లేదని టర్మినేట్ చేస్తున్నాము. ఇకపోతే పోలీస్ స్టేషన్లో ఫార్మల్ కంప్లైంట్ కూడా లాడ్జ్ చేశాము. ఈ కర్ణ్ అనేవైతే మెంటలీ రిటార్డెడ్ పేషెంట్ చనిపోయాడు, దాన్ని కూడా పోస్ట్ మార్టం జరిగింది. వెస్టరాజ్ పెట్టుకున్నాము, స్టూల్ పెట్టుకున్నాము. దాన్ని ఆధారంగా రేపు టెస్టుల తర్వాత వాట్ ఈస్ ద ప్రైమ్ కాజ్, వాట్ ఈస్ ద మేజర్ కాజ్, ఏమి జరిగిందనేది ఆ రిపోర్ట్ ఆధారంగా ఫర్దర్ కమిటీ ఎంక్వైరీ చేసి అకౌంటబిలిటీని గుర్తించి ప్రభుత్వం యాక్షన్ తీసుకుంటుంది.